రీసెంట్‌గా 'ఆపరేషన్ రావణ్' అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ సిటీలో ఎప్పుడూ లేనట్లుగా ఒక సీరియల్ కిల్లర్ అందులో భయపెట్టిన విలన్ కార్తిక్ సాహస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మెరాకిల్ లాగా స్పీడ్గా అయిపోయింది. నాకు అర్థం కానిది ఏంటంటే రక్షిత్ బ్రో ఆ మూవీస్ దానిలలో ప్రతి ఒక్క విషయం అంటే ప్రతి ఒక్క మూవీలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆ మాస్క్స్ కానీ అవును, అవన్నీ కామన్‌గా పెట్టుకుంటూ వస్తున్నారు. ఏంటి అది సెంటిమెంట్ అంటానా ఏంటి? సో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చిరంజీవి గారు, రవితేజ గారు. వాహ్! ఏమన్నా స్ట్రాటజీనా? గుర్తుండిపోయే ఒక డైలాగ్ చెప్పండి చాలు. చేయి చూడు ఎంత రఫ్ ఉందో. చెప్పడం కూడా ఏంటంటే ఒక విలనీ టైప్లో చెప్పారు తెలుసా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్గా 'ఆపరేషన్ రావణ్' అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ఎంత సక్సెస్ అయిందో కూడా మనకు తెలుసు. కానీ అందులో భయపెట్టిన విలన్ మరి ఆ కార్తిక్ సాహస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అలా భయపెట్టడానికి గల రీజన్ ఏంటి? చిన్నపిల్లలు అయితే చాలామంది కూడా థియేటర్లో ఏడ్చేశారంట. అలా ఏడ్పించడానికి గల రీజన్స్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ కార్తిక్, హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. ఎస్, మొత్తానికైతే మూవీ సక్సెస్ అంతా మీ ఫేస్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అవును. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు 'ఆపరేషన్ రావణ్‌లో మీకు అసలు ఛాన్స్ అనేది ఎలా వచ్చింది? ఆల్రెడీ రక్షిత్ బ్రోతో నేను నరకాసుర మూవీ చేశాను. దాంట్లో ఒక వీరనాయుడు అని ఇద్దరు విలన్స్లో ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. అక్కడ చేస్తున్నప్పుడు యాక్చువల్ ఆ సెట్లో వెళ్తున్నప్పుడు హీరో ఎవరని అడిగితే సింపుల్ కింద కూర్చొని ఉన్నారు మామూలు స్టెప్స్ మీద. అరే హీరో ఏంటి ఇంత సింపుల్గా ఉన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడదాం, ఒకసారి కోఆర్డినేట్ చేద్దాం అని మాట్లాడితే చాలా మనలానే నార్మల్ ఆడియన్లానే సింపుల్గా మాట్లాడుకుంటూ అట్లా జోక్స్ వేసుకుంటూ సరదాగా లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఆయనతో ఫ్రెండ్లీనెస్ బాగా పెరిగింది. అలా ఆ సినిమా అయిపోయింది. అయిపోయినాక ఆపోజిట్గా 'ఆపరేషన్ రావణ్' మూవీ స్టార్ట్ అవుతుంది. దానికి చేసిన డిఓపి గారు నాని గారే దానికి కూడా చేస్తున్నారు ఆ మూవీ కూడా. ఒకసారి పిలిచి నా సేమ్ రక్షిత్ బ్రోది ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు విలన్ కోసం ట్రై చేస్తున్నారు, ఒకసారి నువ్వు రా ఆఫీస్ కంటే ఆయన తీసుకొని వెళ్ళారు. నాకు ఆడిషన్ అని కూడా తెలీదు, డైరెక్ట్గా కూర్చున్నా జస్ట్ కల్పిస్తారని. ఓకే. సార్ ప్రసాద్ సార్ ఏమో తీసుకొచ్చి ఆడిషన్ చేద్దామని కెమెరా పెట్టేసారు. 1 అవర్ ఆడిషన్ తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ మీకు తెలిసింది కదా, డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ షేడ్స్ అనేది ఉన్నాయి. చాలా షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ అన్నీ అక్కడ పెట్టి ఒకసారి అది చేయి ఇది చేయి అని ఒక 1 అవర్ అట్లా అయిపోయింది ఆడిషన్ తీసుకుని. సరే చెప్తాము అన్నారు, వెయిట్ చేస్తున్నాం కాల్ కోసం, వస్తుందా రాదా అని. ఒక 1 అవర్ తర్వాత ఫోన్ చేశారు, ఒకసారి రేపురా మనం మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుందాం అనేసి. అది అసలు ఒక మెరాకిల్ లాగా స్పీడ్గా అయిపోయింది. అసలు మేము వెళ్ళిన పని వేరు జరిగిపోయింది. అట్లా మేము యాక్చువల్ పేక మెడలు సినిమా అని ఒకటి వచ్చింది కదా, దానికి ఆడిషన్కి వెళ్ళాం. అటు నుంచి మామూలు కలుద్దామని నాని బ్రోకి ఫోన్ చేస్తే సరే ఆఫీస్కి వచ్చాయంటే అలా అటు రావాల్సింది ఇటు వెళ్ళిపోయి ఈ మూవీ సెట్ అయిపోయింది. అదృష్టం అంతే బ్రో, ఎవరికి ఎప్పుడు ఎలా ఎటు నుంచి వస్తుందో తెలియదు, డోర్ తడుతుందో కూడా తెలీదు. సో ఇట్ వాస్ నైస్. కానీ మీ క్యారెక్టరైజేషన్ చూస్తే చాలా షేడ్స్ అనేది కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా రాధిక గారితో ఒక ఏంటంటే సాంప్రదాయాన్ని అన్నట్టు ఉంటారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి భయపెట్టేసే విలన్, అది కూడా అది డిఫరెంట్ షేడ్స్ ఉన్నది. సో ఆ క్యారెక్టర్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? రాధిక గారు మేము ఫస్ట్ సీన్ చేసింది రామోజీ ఫిలిం సిటీలో, ఆ హౌస్ సెట్లో చేసాము. అప్పుడు మేడం క్యారీవ్యాన్లో ఉన్నారు, నా ఆపోజిట్ ఎవరు చేస్తున్నారని అడిగితే నా పేరు చెప్పారు. ఓకే కిందికి వచ్చారు, ఎలా చేస్తాను ఏంటని. రాగానే మన సినిమాలో చూస్తే తులసి చెట్టు సీన్ ఒకటి ఉంటుంది, అక్కడే అదే ఫస్ట్ షాట్ మాకు ఆ రోజు. ఓకే. అది చేసినప్పుడు మేడంతో చేసినప్పుడు సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే మనం టీవీలో చూసే మన సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన మేడం కాబట్టి ఒకసారి చేయగానే ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మా మదర్ గుర్తొచ్చారు. కానీ ఆ షార్ట్ అయిపోయినాక ఓకే రాధిక గారి పక్కన మనం చేసాము ఇప్పుడు మేడం దగ్గర అని ఒక చిన్న భయం, ఒక సస్పెన్స్గా అనిపించింది. చాలా గ్రేట్గా అనిపించింది. ఆవిడతో చేయడం మంచి ఎక్స్పీరియన్స్, కానీ చాలా విషయాలు కూడా నేర్చుకున్నాం. సో ఆవిడతో టోటల్గా ఎన్ని డేస్ మీరు షూట్ చేశారు? ఒక 8 days, 7 to 8 days చేసాం ఆవిడతో. దాంట్లో మీరు చూస్తే లాస్ట్లో సస్పెన్స్ ఒక సీన్ ఉంటుంది, ఆవిడే పొడి చేస్తారు. అది చేసేటప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్, నువ్వు ఇలా చేయమ్మా, నువ్వు అలా చేయి, నువ్వు ఇక్కడ నుంచో, టైమింగ్ ఇలా ఉంటుంది. ఆవిడ ఒళ్ళో పడుకొని చేస్తున్నప్పుడు కూడా లుక్ ఇటు చూడు, ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తే చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద, బాగా గైడెన్స్ ఇచ్చారు.
కానీ కొత్త వాళ్ళకు అంత మంచి సజెషన్స్ అంత సీనియర్ యాక్టర్స్ ఇస్తారని అవును. ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా తక్కువ మంది ఉంటారు కదా! అలాగా. అవునవును. అంటే కోఆర్డినేషన్ వస్తేనే ఆ సీన్ పండుతది కదా! యాహ్! సో, అక్కడ చేస్తున్నప్పుడు మేడం సరే ఇటు చూడు, ఇటు చూడు అని కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవి తర్వాత స్క్రీన్ మీద చూస్తే చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది. హ్మ్. అండ్ ఇంకా 'ఆపరేషన్ రావణ్' సక్సెస్ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ హీరో 'రక్షిత్ బ్రో.' హ్మ్. నిజంగా ఆయన తీసుకుంటున్న సెలక్షన్ చేస్తున్న స్క్రిప్ట్స్ గాని, అవును. మూవీ టు మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసే అంటే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం ఎలా పట్టుకొనొస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్స్ అని మాత్రం అడగాలనుంది. అవునవును. కంప్లీట్‌గా యాస్ ఎన్ ఆడియన్స్ ఆలోచిస్తారు రక్షిత్ హ్మ్. బ్రో. ఏందంటే ఇప్పుడు మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఎందుకు హిట్ అవుతుంది? ఎందుకు ఫ్లాప్ అవుతుంది? కార్తీక్ అది మిస్ అవుతున్నట్టుంది. ఇది ఇక్కడ మనం ఆ మిస్టేక్ చేయకూడదు. హ్మ్. చూసుకోవాలి. అందుకే ప్రతి దగ్గర ఆయన బాగా కేర్ తీసుకుంటారు. యాస్ ఎన్ ఆడియన్సే ఆలోచిస్తారు. హ్మ్. నేనే ఎక్కువ ఉండాలి హీరోగా స్క్రీన్ మీద. ఎలివేషన్‌లు ఉండాలి. ఇవన్నీ కోరుకోరు. సినిమా యాస్ ఆడియన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అదొక్కటే తీసుకొని అదే డైరెక్షన్. వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ అదే. దాని మీదే కంటెంట్ రాసుకున్నారు. ఓకే. ఫస్ట్ విలన్ క్యారెక్టరే ఆయన మొత్తం డిజైన్ చేసుకున్నారనమాట ఓకే. క్యారెక్టర్. హ్మ్. పేపర్ మీద పెట్టుకొని ఇలా 10 హెడ్స్ ఉంటాయి. హ్మ్. ఇదంతా వాళ్ళ ప్లాన్ ప్రకారం జస్ట్ మనం వెళ్ళేసి సార్ చెప్పగానే క్యాచ్ చేసి చేసేసాం అంతే. ఓకే. హ్మ్. కానీ నాకు అర్థం కానిదేంటంటే 'రక్షిత్ బ్రో' ఆ మూవీస్ దాన్లలో ప్రతి ఒక్క విషయం అంటే ప్రతి ఒక్క మూవీలో అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఏంటంటే ఆ మాస్క్స్ గాని, అవును. అవన్నీ కామన్‌గా పెట్టుకుంటూ వస్తున్నారు. ఏంటి అది హ్మ్. సెంటిమెంట్ అంటానా ఏంటి? సెంటిమెంట్ అనేది ఏం లేదు. జస్ట్ స్టోరీ డిమాండ్ అంతే. హ్మ్. కొత్తగా ప్రెజెంట్ చేయాలి. ఆ సినిమాకి ఆ మాస్క్ అది అవసరం. హ్మ్. ఈ సినిమాకి ఇక్కడ విలన్ అనేవాడు హైడ్ అవ్వాలి. హ్మ్. కనిపిస్తుంటాడు ఫస్ట్ హాఫ్‌లో. ఎవ్వరికీ అర్థం కాదు. అమాయకుడు, అవును. రాముడు మంచివాళ్ళులా ఉంటాడు. అసలు వాడని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. అందుకే ఆ కాంటెస్ట్ పెట్టారు. ఓకే. హ్మ్. ఎవరు మాక్సిమం గెస్ చేయలేరు. గెస్ చేస్తే సిల్వర్ కాయిన్స్ ఇద్దామని పెట్టారు. అది బాగా సక్సెస్ అయింది ఆ ఫామ్‌లో. యాహ్! చాలామంది కష్టపడ్డారు గానీ ట్రై చేసి గానీ అతను అనుకున్నారు గానీ హ్మ్. తక్కువ మంది చెప్పారు నాకు తెలిసి. హ్మ్. హ్మ్. అది క సక్సెస్. కానీ ఇలాంటి స్క్రిప్ట్స్ మాత్రం ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటారు. అవునవును. అండ్ కమింగ్ టు ద 'కార్తీక్ సాహస్' హ్మ్. అండ్ సో మీ జర్నీ అనేది ఏ మూవీతో మొదలైంది? జర్నీ అంటే చాలా చిన్న మూవీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చా ఫస్ట్ నుంచి. ఓకే. మన 'రారండో వేడుక చూద్దాము', 'వంగవీటి', హ్మ్. 'రాజుగాడు' సినిమా 'రాజ్ తరుణ్' గారిది వచ్చింది యాహ్! కదా! యాహ్! దాంట్లో ఒక చిన్న టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేశా. హుహు. దాంట్లో చేశాను. మళ్ళీ ఆహ్, తర్వాత మనకి కరెక్ట్‌గా కరోనా వచ్చింది. హ్మ్. 'గుణ 369' చేశాను. 'గుణ 369', 'రాక్షసుడు' 2 మూవీస్ షూటింగ్ అయిపోయింది. సినిమా కూడా రిలీజ్ అయింది. సేమ్ డే రిలీజ్ అయింది. ఓకే. ఇటు సైడ్ 'గుణ 369', అటు 'రాక్షసుడు' హ్మ్. 2 సినిమాలు బాగా ఆడాయి. హ్మ్. సో, మనకి ఆ తర్వాత కరోనా స్టార్ట్. ఓకే. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది ఆ టైంలో. ఇమ్మీడియేట్‌గా 'నరకాసుర' వచ్చేసింది రక్షిత్ గారితోటి. కానీ ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన మూవీస్ గాని, నార్మల్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ గాని, భయపెట్టే క్యారెక్టర్స్ గాని, హ్మ్. ఎందుకు ఆ టైప్‌లోనే ఎళ్ళిపోవాలనిపిస్తుంది మీకు? అంటే మనకి పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపియడానికి ఒక విలన్స్ దగ్గర మనకి ఎక్కువ స్కోప్ ఉంటది. హ్మ్. క్యారెక్టర్స్ ఏవైనా గూడా. దాన్ని కొంచెం బాగా డిజైన్ చేసుకొని, మనం కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని, ఇప్పుడు 'ఆపరేషన్ రావణ్' మీరు చూసినట్టయితే లెన్స్, యాహ్! రెండ్స్. ఆ వైట్ లెన్స్ పెట్టుకుంటే ఈ కన్ను కంప్లీట్‌గా కనిపియదు. ఆహా! ఆ! నేను రోజు ఇంట్లో ఇట్లా పెట్టుకొని తిరగడం ప్రాక్టీస్ చేయడము. దీంతోటి ఎలా చూడగలగాలి, ఓన్ చేసుకోవాలి దాన్ని. హ్మ్. బాడీ లాంగ్వేజ్ ఇట్లా బెండ్ అయిపోయి, డైలీ ఇంటికొచ్చి కింద పడుకునేవాడిని. హ్మ్. బ్యాక్ బోన్ పెయిన్ వచ్చేసేది. ఓకే. ఇట్లా బెండ్ అయిపోయి. సో, అదంతా హార్డ్ వర్క్ చేసాము. దాంట్లో మనకి మంచి వేరియేషన్స్ చూపియొచ్చు. స్కోప్ ఉంటది బాగా. హీరోలో కూడా ఉంటది. బట్ ఫస్ట్ ఇటు నుంచి నెక్స్ట్ హీరో చేద్దామని యాహ్! ఇటు ప్లాన్ చేసాం. సో, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకోకోకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సో, అసలు ఎలా సర్వైవ్ అవుదామని చెప్పేసని అనుకున్నారా అసలు స్టార్టింగ్‌లో? ఇంత దూరం వస్తా అని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా? అంటే యాక్చువల్ బీటెక్ చేశా బ్రో. హ్మ్. బీటెక్ అయిపోయినాక మదరు బీటెక్ అయినాకే ఎళ్ళాలి. హ్మ్. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పారు. ఓకే. యాక్చువల్లీ ఇంటర్ తర్వాతే వచ్చేద్దాం అనుకున్నా. బట్ ఛాన్స్ దొరకలేదు. ఓకే. సరే బీటెక్ వరకు బ్యాక్‌లాగ్స్ లేకుండా ఏదో పాస్ మార్క్స్ తెచ్చుకొని కంప్లీట్ చేసి ఇమ్మీడియేట్‌గా దీంట్లోకి వచ్చేసా. ఇన్‌స్టిట్యూటు, హ్మ్. కొంచెం డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేసుకొని బాగా ఇంకా ఆడిషన్స్‌కెళ్ళడం. హ్మ్. ఇవన్నీ బాగా స్ట్రగుల్ అయ్యాము. హ్మ్. అవి చిన్నగా ఎంట్రన్స్ దొరికింది సెట్‌లోకెళ్ళడానికి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో స్టార్ట్ అయ్యాం. హ్మ్. సో, ఎక్కడున్నా గూడా 100% చేసుకుంటూ అక్కడ ఇచ్చినా గూడా మనం ఎలా కనిపిస్తున్నాం, నీట్‌గా సెట్ జేసుకోవడం అట్లా. పర్ఫార్మెన్స్ ఎంతవరకు జేయగలం. 'అజ్ఞాతవాసిలో' గూడా చేశాను. 'అజ్ఞాతవాసులో' గూడా విత్ పోలీస్ క్యారెక్టర్ 'పవన్ కళ్యాణ్' సార్. ఓహ్!
సో పోలీస్ క్యారెక్టర్ అక్కడ సూట్ కేసు ఒకటి కింద పడిపోద్ది, రఘుబాబు గారి దగ్గర. అక్కడ అసలు సార్ అదే పెద్ద సినిమాల్లో ఎలా ఉంటుంది వర్క్ చేస్తే, మంచి త్రివిక్రమ్ గారి సినిమాల్లో కానీ ఎక్స్పీరియన్స్ అవన్నీ నాకు హెల్ప్ అయినాయి అనమాట, ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి. సో ఈ కేమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ నుంచే వచ్చారు. గ్రౌండ్ నుంచి వచ్చారు. కానీ ఈ ఆపరేషన్ రావణ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వచ్చి సూపర్గా సక్సెస్ అయిపోయింది. కంపేర్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్ అంటే మాత్రం పీపుల్ ఆర్ ట్రయింగ్ ఫర్ దిస్ మూవీ అనమాట. అవును, ఈ వీక్లో రిలీజ్ అయిన దానిలో. అవును. అండ్ ఆ మూవీలో మెయిన్గా మీకు బాగా నచ్చిన అంటే మూమెంట్ కానీ ఏదైనా కానీ అనిపించిందా? బాగా నచ్చిన మూమెంట్ అంటే ఒక్కసారి మన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయినాక కంప్లీట్గా ఒక మ్యూజిక్ అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోద్దాం. రైట్. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దాకా ఒక సినిమాలో ఉంటుంది, తర్వాత నుంచి ఇంకో సినిమాలో అనిపించేస్తుంది ఆడియన్స్కి. రాధిక గారు లాస్ట్లో క్లైమాక్స్లో ఆవిడ ఒళ్ళో పడుకుంటారు. Yeah. ఒళ్ళో పడుకొని ఆవిడ పొడి చేస్తారు, అవును. అయినా కూడా ఒళ్ళో పడుకొని అమ్మ బుజ్జి వెళ్ళిపోతుంది అంటే వాడు ఒక సైకిక్గా వెళ్ళిపోయాడు అనమాట. ఆవిడ పొడిచినా కూడా ఆవిడ మీద కోపమే ఉండదు వాడికి, ఎందుకంటే వాడి మైండ్ ఎవరిని చూసినా వాడు లవ్ చేసిన అమ్మాయి కనిపిస్తుంటుంది. హీరోయిన్లో కూడా అదే కనిపించి కిడ్నాప్ చేస్తాడు. సో పొడిచినా కూడా మేడం తోటి అమ్మ వెళ్ళిపోతుందమ్మా బుజ్జి వెళ్ళిపోతున్నాం అని ఆవిడ వల్లనే చనిపోతాం అనమాట. ఆ సీను మేమిద్దరం ఇచ్చిన ఐ కాంటాక్ట్, అది చచ్చిపోయినా కూడా కళ్ళల్లో ఎక్స్ప్రెషన్, అది అంటే అక్కడ అందరూ అంటే మా సిస్టర్ వాళ్ళ డాటర్ వచ్చింది థియేటర్కి, తను ఏడ్ చేసింది నేను చచ్చిపోయానని, కానీ తర్వాత నేను ఎత్తుకున్నాను అనమాట. ఓకే, ఓకే. అంత ఫీల్ అక్కడ బాగా అనిపించింది, గూస్ బంప్స్ వచ్చిన సీన్లో. కానీ ఇంకొకటి నాకు బాగా ఫేవరెట్ అనిపించిన సీన్ ఏంటో తెలుసా? సో ఇంకోటి ఏంటంటే మీ విలన్ మీరే అని చెప్పి రివీల్ అయ్యే సీన్ ఉంటుంది చూస్తారా? అవును, ఆ మ్యూజిక్ కానీ మాస్క్ది కానీ ఫస్ట్ కెమెరా యాంగిల్ రివీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఐ నుంచి తీసుకొని వస్తారు. అవునవును, ఓన్లీ ఐ, ఓన్లీ ఐ, అమ్మ బాబోయ్ అని అనిపించింది. అది హాఫ్ డే తీసాము, ఓన్లీ ఇంట్రొడక్షన్ సీన్ సార్, అది బాగా తీయాలి, ఇదే సినిమాకి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది సెకండ్ హాఫ్ అనేది. సో దాన్ని బాగా హైలైట్ చేయడానికి ఒక హాఫ్ డే తీసుకున్నారు. ఆ ఇంట్రడక్షన్, ఆ మాస్క్ కరెక్ట్ ఆ కన్ను మధ్యలో పెట్టి ఇలా లేపినప్పుడు ఆ లెన్స్వే కనిపించాలి ఫస్ట్, హీరోయిన్ యాంగిల్లో హీరోయిన్ చూస్తుంటుంది, అది కనిపించి ఒకసారి తీయగానే ఆవిడ గుర్తుపడుతుంది నువ్వా అనేది. అసలు ముందుకు నడుచుకుంటూ వస్తా అప్పుడు నేను, ఒక భయం, రఫ్ లుక్ ఉంటుంది. తర్వాత కొంచెం సింపతి వస్తుంది వాడి మీద ఫ్లాష్ బ్యాక్ చూసాక. అంతేలే బ్రో, ఏంటంటే విలన్ని చూపించేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది మాత్రం ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అలా మారిపోవడానికి. ఓకే. అండ్ బాగా అసలు ఈ మూవీలో మీరు బాగా కష్టపడి అరే ఎందుకు బాబు అని అనిపించిన మూమెంట్ ఏదన్నా ఉందా? ఎందుకురా బాబు అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ స్పెట్స్ కూడా లేవు, కానీ ఆ లెన్స్ పెట్టుకోవడానికి నాకు టార్చర్లా అనిపించేది. అది సెట్ అవ్వదు తొందరగా, దానికి ప్రాక్టీస్ ఉండాలి. అది ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ పట్టేది డైలీ. ఇరిటేషన్ వచ్చేది బాగా. అంటే ఇప్పుడు మామూలుగా లెన్స్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఆ దుమ్ము పడుతుంటుంది, ఆ ఇచ్చింగ్ వస్తుంటుంది, ఎప్పుడు తీసేయాలా అనిపించేది కానీ తీయలేము. కంటిన్యూగా దాని మీదే ఎపిసోడ్స్ ఉండేది. అంటే చాలా డెలికేట్ పార్ట్ కదా అయ్యి, కొంచెం అటు ఇటు అయినా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇంకా అది పెట్టుకునేటప్పుడు బాగా ఇట్లా వాటర్ వచ్చేసేది, ఒక 5 minutes అట్లా వాటర్ కంటిన్యూగా కారుతూ ఉండి అట్లా తుడుచుకుంటూ అప్పుడు సెట్కి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. మీరు ఈ ఇండస్ట్రీలోకి రావాలని చెప్పేసి ఎప్పుడు అంటే ఏ ఏజ్లో మీరు అనుకున్నారు? అంటే ఒక మూవీ నెలలో పర్టికులర్ ఒక హీరో కానీ ఒక ఐకాన్ అనే వాళ్ళు అలాగ అవ్వాలని మనకు అనిపిస్తుంది. అవునవును, మీకు కూడా అలా ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు అనిపించింది? మామూలుగా ఇంటర్ అయిపోయినాక ఇండస్ట్రీకి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. కాకపోతే అన్నారు డౌట్ ఉంది, ఓకే సరే బీటెక్ అయిపోయినాక చేద్దామని. కానీ బీటెక్లో చేస్తూనే నేను యాక్టింగ్ క్లాస్లకి 6 to 9 అట్లా ఈవినింగ్ టైమ్స్లో అలా ప్రాక్టీస్ చేస్తూ బుక్స్ నోట్స్ అవన్నీ రాసుకొని, అదే కాలేజీలో అయితే మనం మెడికల్ సర్టిఫికేట్ పెడతాం, ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా బంగ్ కొట్టలేదు అనమాట. ఓకే, ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కదా, ఇంట్రెస్ట్ ఉంది బాగా ఫీల్డ్. అది ఒక్కరోజు కూడా వర్షం పడినా కూడా వెళ్ళిపోయేవాళ్ళం, ఈరోజు క్లాస్ మిస్ అయిద్దేమో అని. సో అలా వెళ్ళిపోయి మొత్తం బుక్స్ అవన్నీ బీటెక్ అయిపోయినా అట్లా దాచుకున్నా. బీటెక్ అయిపోయినా మళ్ళీ అవి తీసి ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే, ఆడిషన్స్ ఇస్తూ స్టార్ట్ చేసి నాకు యాక్చువల్గా చిరంజీవి గారు అంటే ఇంకా కామన్ కదా అందరికీ, ఆయన ఒక ఐకాన్. చిరంజీవి గారు, రవితేజ గారు, బ్యాక్గ్రౌండ్ లేని ఒక చాలామంది కష్టం అన్నా కూడా మన మైండ్ ఒకటి చెప్తుంటుంది మనం అచీవ్ చేయగలమని. కన్ఫామ్గా నేను అవుతా అనేది నాకు మైండ్ ఎప్పుడు కొడుతుండేది, నిద్రపోయినా కూడా. నువ్వు ఎవరిని పట్టించుకోకు, నీ స్టైల్లో నువ్వు వెళ్ళిపో. అలానే ముందుకు వెళ్ళాము, ఆడిషన్స్ ఇచ్చాము, చిన్నగా లోపలికి ఎంటర్ అయ్యాము. ఓకే, అక్కడి నుంచి ఒక డైలాగు, ఒక సీను,
ఆ తర్వాత విలన్ క్యారెక్టర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. ఓకే. బాడీ కానీ ఫిజిక్ కానీ మీరు సినిమాలు చూస్తే ఒక సినిమా లావు ఉంటుంది. అవును. తర్వాత తర్వాత చేంజ్ చేసుకున్నాం. ఇట్లా కరెక్ట్ కాదు, ఇలా చేస్తే మనం ఇక్కడే ఉంటాం అనేసి మళ్ళీ మనం ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని చేంజ్ అయిపోయి బాడీ ఫిజిక్ కానీ మళ్ళీ కొత్తోళ్ళ ఎంటర్ అయ్యి అరే ఈడు ఎవడో కొత్తగా ఉన్నాడు మళ్ళీ సెట్ అవుతాడు అంటే మనం ముందు గుర్తుంటే మళ్ళీ వెనకనే వేస్తారు కదా అని మొత్తం చేంజ్ ఓవర్స్ ఇచ్చుకుంటూ వచ్చి ఆ తర్వాత గుణా 369 ఆ సినిమాలో ఆడిషన్ పెడితే అది ఒక 7 మెంబర్స్ విలన్స్లో మనది కూడా ఒక క్యారెక్టర్ వచ్చింది. అక్కడ దాంట్లో కొంచెం బాగా హైలైట్ అయింది ఆ ఫైట్ సీన్స్ అవన్నీ. దాని నుంచి ఇంకా నరకాసుర బెల్లంకొండ శ్రీనివాస్ గారిది రాక్షసుడు కూడా చేశాను, రమేష్ వర్మ గారి డైరెక్షన్. కానీ అది మాత్రం చిన్న క్యారెక్టరే. అది కూడా ఆ చిన్న క్యారెక్టరే మన వినోద్ సాగర్ గారు దాంట్లో చేశారు కదా. మన ఇప్పుడు ఆపరేషన్ రావణ్లో చేసిన వినోద్ సాగర్ గారు దాంట్లో టీచర్ క్యారెక్టర్ చేశారు. దాంట్లో కొంతసేపే యాక్చువల్గా సెకండ్ పార్ట్ కూడా చేద్దాం అన్నారు సారు. అది స్టార్ట్ అయితే దాంట్లో కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్లో ఉన్నాయా ఏంటి? ప్లాన్స్ అంటే ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ వస్తున్నాయి మెల్లమెల్లగా. ఆ క్యారెక్టర్స్ చేస్తూనే సైడ్కి ఒక పర్సనల్ గ్రాఫ్ ప్లాన్ చేసుకుందామని ఒక ఐడియా ఉంది హీరోగా. కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ జనాల్లోకి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంది, స్ట్రాటజీ. సో దాన్ని తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఒక కామెడీ సబ్జెక్ట్తో హీరోగా ఎంటర్ అవుదాం. 2 hours నాన్ స్టాప్ కామెడీ, డార్క్ కామెడీ చేసి వెళ్దాం అనేది నా ఐడియా అనమాట. సో డార్క్ కామెడీ. సో ఈ డార్క్ కామెడీ అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది కాబట్టి సో ఒకటి అడుగుతున్నాను. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియా నెట్వర్క్ త్రూ కానీ ఎవరైనా కానీ కొంచెం డార్క్ కామెడీ అని చెప్పేసి కొంతమంది సో కామెంట్స్ కానీ లేకపోతే కొన్ని రీల్స్ తీసుకొని సో యూట్యూబ్ త్రూగా అయినా కానీ వాళ్ళు కొన్ని చేస్తూ ఉన్నారు. అవును. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఏదైనా మనం చేసేది నా దృష్టిలో ఏంటంటే సొసైటీకి నెగిటివ్ స్పీడ్గా వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా ఏది చేసినా ఒక నవ్వించేటట్టున్నా పర్లేదు, కానీ బ్యాడ్గా మెసేజ్ మాత్రం రీచ్ అవ్వద్దు అనేది నా స్ట్రాటజీ. అంటే నేను అనుకుంటా ఎథిక్స్లో. ఓకే. నువ్వు నవ్వించు మెసేజ్ కావాలంటే, అంతేగాని బ్యాడ్గా తీసుకెళ్ళామంటే అది బాగా ఎక్కువ ఇంపాక్ట్ అవుద్ది బయట. అలా చేద్దాం రోడ్డు మీద, ఇలా చేద్దాం, వాడు ఎవడో రోడ్డు మీద నడిచి రీల్ చేసాడు మనము ట్రై చేద్దాం, యాక్సిడెంట్స్ అయ్యి ఏమైనా అయిపోద్ది కదా. సో బ్యాడ్గా మెసేజ్ వెళ్ళకుండా కరెక్ట్గా చేస్తే చాలా, అంతే. సో మరి అయితే మీ నెక్స్ట్ మూవీస్లో వచ్చే మూవీలో కూడా మీరైతే డార్క్ కామెడీ అని అన్నారు కదా. అవునవును. సో అది కూడా సేమ్ ఆ టైప్లో మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ అట్లుంటుందా? లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అంటే మనం ఏమి నోటితోటి మంచి మెసేజ్లు చెప్పం అనమాట. జస్ట్ ఇండైరెక్ట్లీ ఒక మెసేజ్ ఉంటుంది. ఓకే. మీరు ఒకసారి దాన్ని లైన్ అబ్జర్వ్ చేస్తే కరెక్టే కదా, వాటి స్ట్రగుల్ దానికి ఒక అర్థం ఉంది. వాడు స్ట్రగుల్ అవుతుంటే వీళ్ళు నవ్వుతుంటారు, కానీ వాడికి అది స్ట్రగుల్. రైట్. సో దాంట్లో మీరు లాస్ట్ వరకు నవ్వించినాక మీకు అక్కడ ట్విస్ట్లు కానీ అవన్నీ కంప్లీట్ కడుపు నొప్పి వచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం మొత్తానికైతే. డెఫినెట్ అంటే ఇప్పుడున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి, ఈ హడావుడి జీవితాలకి కొంచెం కామెడీ అనేది అవసరం ఎవరికైనా. సో దాని మీద బేస్ చేసుకొని ఒక 2 hours కంప్లీట్గా డార్క్ కామెడీ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం నెక్స్ట్. సో పెద్ద స్టెప్ ఇదైతే. కొంచెం మొత్తానికి అయితే కంప్లీట్గా నవ్వించాలని మాత్రం డిసైడ్ అయిపోయి, గట్టిగా నవ్వించాలని డిసైడ్. ఇప్పుడు దాకా భయపెట్టాం కదా, ఇప్పుడు కొంచెం నవ్వించి దిగుదాం అనేసి ఫిక్స్ అయ్యాం. ఓకే. అండ్ బిఫోర్ క్లోజింగ్ దట్ కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో కొంచెం ర్యాపిడ్గా అడిగేస్తాను. ఓకే. ర్యాపిడ్ రౌండ్ లాగా. ఓకే, షూర్. ఓకే. సో ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి సార్. ఫేవరెట్ హీరోయిన్స్ ఇదే బ్రో. అంటే ఇప్పుడు అవతల సైడ్ అమ్మాయి కూర్చున్నారు అనుకో, హీరోయిన్ అడుగుతాం. అయితే అబ్బాయి కూర్చున్నారు కాబట్టి హీరోయిన్స్ చాలా మంది ఉంటారు కదా బ్రో, కామన్ గా. అంతేలే, అంతా యూత్. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎవరో చెప్పండి చాలు. శ్రీలీల గారు వస్తుందేమో, ఛాన్స్ వస్తుందేమో, ఏదైనా జరగచ్చేమో. డ్యాన్స్ అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కదా మన గుంటూరు కారంలో. అండ్ ఫేవరెట్ మూవీ అంటే రీసెంట్ టైమ్స్ ఎప్పుడైనా? ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ గ్యాంగ్ లీడర్. సో మా కోసం ఏదైనా ఒక్క డైలాగ్ కానీ ఏదైనా సంథింగ్ మీకు అనిపించింది? ఎన్నో ఆడిషన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే వెళ్ళింటారు కదా. అవును. ఒక్క గుర్తుండిపోయి ఒక డైలాగ్ చెప్పండి చాలు. చేయి చూడు ఎంత రఫ్గా ఉందో. అది ఎట్లా చెప్పడం కూడా ఏంటంటే ఒక విలనీ టైప్లో చెప్పారు తెలుసా. ఇంకా మీరు ఆ విలియం క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదేమో, ఆపరేషన్ రావాల నుంచి ఇంకా బయటికి రాలేదేమో. వచ్చేయండి కార్తిక్ సాహస్. ఎప్పుడో వచ్చేసారు. నెక్స్ట్ డేనే ఆ సినిమా అయిపోయిన నెక్స్ట్ డే చిలుకూరుకి వెళ్ళేసి మొత్తం బ్రెయిన్లో, ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో నుంచి చేతులు పడడం, పడుకుంటే అవే గుర్తొచ్చేవి. అదంతా వదిలేయాలి ఫస్ట్ మైండ్లో నుంచి అనేసి దేవుడి దగ్గరికి వెళ్ళి 1 hour మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత నేను కాదు అది అని వచ్చేసా. దేవుడా నేను కాదు అది ఎవడో
ఎంతో మంది తిట్టుకుని ఉంటారు. బాగా ఆ! తిట్టుకోరు. నిద్రపోయినా కూడా అవే అమ్మో! ఆ డెన్ సెటప్ అదంతా ఒక రియలిస్టిక్‌గా అసలు చాలా భయమేసింది. అక్కడ కూర్చొని ఎవరు వర్క్ చేసినా కూడా బ్రో నెగెటివ్‌గా కొడుతుంది బ్రో బాగా నువ్వు అంటే చేస్తే. అంత నెగెటివ్ ఉంటేనే కదా అక్కడ ఇంపాక్ట్ కనిపించేది. అవునవును. వాళ్ళందరికీ అదే ట్రావెల్ అయింది సినిమా చేస్తున్నప్పుడు అంతా. హ్మ్. సో, ఫైనల్లీ క్లోజింగ్ ముందు ఏంటంటే మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ అని చెప్పేసి మీకు అనుకుంటారు కదా! సో, అవును. ఏ కైండ్ ఆఫ్ మూవీస్‌లో చేయాలని మీకు అనుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలనీగా మీకు వచ్చిందనుకోండి. హ్మ్. చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా. అవి చేసుకుంటూ ఈ పర్సనల్‌గా మెల్లమెల్లగా వెళ్దామని అంతే. పర్సనల్‌గా వెళ్ళిపోతాం అని అంతే. చెప్పేసి. అంటే మనం అంటూ ఒకటి నమ్ముతాం కదా స్ట్రాటజీ. హ్మ్. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దనేది దీంట్లో ట్రై చేసుకుంటాం. ఓహ్! ఈ సైడ్‌కొచ్చే క్యారెక్టర్స్ అవి చేసేస్తుంటాం రెగ్యులర్‌గా. హుహు. అవి మన కెరీర్‌కి ప్లస్ అవుతా ఉంటాయి. అవన్నీ లాస్ట్‌కి హీరోకి ప్లస్ అయ్యి. వాహ్! ఏమన్నా స్ట్రాటజీనా? మొత్తానికైతే ఇండస్ట్రీలో ఉండి సో, హ్మ్. అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ అంతే. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అంతే. సో, సూపర్ బ్రో. హ్మ్. నిజంగా అయితే మీతో మాట్లాడుతున్నంత సేపు బ్రదర్‌తో మాట్లాడుతున్నట్టు థాంక్ హ్యాపీగా, యూ బ్రో. కూల్‌గా ఎళ్ళిపోయింది. సో, అంతే థాంక్ యూ బ్రో. సో అంతా మచ్. డౌన్ నుంచే స్టార్ట్. యెస్. యెస్. ఒక ఆడియన్స్ మనం ప్రీ రిలీజ్ గాని దేంట్లో గాని వెనక కూర్చొని క్లాప్స్ కొట్టినోళ్ళం మనం. యాహ్! స్లో అలా అలా ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్స్ ఒక ఐడియా ఉంది మనకి. హ్మ్. వాళ్ళకి ఎలాంటివి వస్తే విజిల్స్ ఏస్తారు, ఎలా వస్తే ఎక్సైట్ అవుతారు. అది నెక్స్ట్ అప్లై చేయాలని బాగా గట్టిగా ట్రై చేస్తాను. గట్టిగా ట్రై హ్మ్. చేస్తున్నారా? ఫస్ట్ టైమ్ మీ గురించి మీరు ఆ పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకేమనిపించిందో చెప్పండి? అంటే నాకు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఆడియన్స్ నుంచి. హ్మ్. ఇక్కడైతే అరుస్తారు హ్మ్. ఈ మూమెంట్‌లో. కరెక్ట్ మనం ఎక్కడ గెస్ చేసామో అక్కడే హై వచ్చిందా? ఆ! ఆ హైప్ వచ్చింది. ఆ మాస్క్ తీసేటప్పుడు గాని ఈ సినిమాలో. హ్మ్. 'గుణ 369'లో ఇట్లా ఎగిరి కొట్టే షాట్ ఒకటుంటది. కరెక్ట్‌గా అది స్లో మోషన్ పడినప్పుడు అరిచారు. అలా కొన్ని కొన్ని ఉంటాయి. అది చూసినప్పుడు కరెక్టే మనం గెస్ చేస్తుంది. హ్మ్. వర్కౌట్ అవుతుంది అనిపించింది. చూసినప్పుడు అరే బావుంది. 6 ఫీట్ హైటు ఫిజిక్ అదంతా మనకు బానే అనిపించింది. ఆడియన్స్‌కి ఇక విలన్‌గా వాళ్ళు ఫీల్ అయిపోయారు. యాహ్! ఆ ఫిట్‌నెస్ అదంతా మెయింటైన్ చేయాలి కదా బ్రో విలన్ అంటే. యెస్. పైగా ఫైట్స్ ఉంటాయి. చాలా దెబ్బలు తగులుతుంటాయి. మొత్తానికైతే సో, విలనీగానే కాకుండా సో, హ్మ్. యాస్ ఎ హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని, మళ్ళీ తప్పకుండా. ఇంకా మంచి సక్సెస్ సాధించి, మళ్ళీ ఇలా మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి పిలిచినందుకు. చాలా రోజుల నుంచి అసలు ఇక్కడిక్కడే షూటింగ్స్ చేస్తుండేవాళ్ళం హ్మ్. ఆఫీస్ చుట్టూ. ఓకే. ఒకసారి ఇక్కడ కూడా నాకు ఇంటర్వ్యూ ఇస్తే బాగుండు. అంటే ఆ స్టేజ్ రావాలి మనకి అనుకునేవాడిని. నాకు ఇక్కడ ఇయడం కూడా ఒక డ్రీమ్. ఓహ్! చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో, ఐ డ్రీమ్‌లో మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నారు ఫుల్‌ఫిల్ ఈరోజు. చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్‌కెళ్ళి మళ్ళీ ఇక్కడే కూర్చోవాలని కూడా డ్రీమ్ ఉంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ అవుతుంది. ఫర్ ఐ డ్రీమ్. యెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో, గైస్ మొత్తానికైతే మన కార్తీక్ సాహస్ తను చేసిన సాహసాల గురించి కూడా బోలెడన్ని విషయాలు కూడా చెప్పేసాడు. సో, కాబట్టి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.